తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటికై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదును గూర్చి దేవుడిస్తున్నటువంటి మంచి సాక్ష్యము. ప్రియులారా, దేవుని ప్రజలను పరిపాలించడానికి కాపరత్వపు హృదయం కలిగినటువంటి ఒక కాపరి గొర్రెల విషయంలో ఎటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎటువంటి బాధ్యత కలిగి ఉంటాడో, ఎటువంటి మంచి హృదయాన్ని కలిగి ఉంటాడో, అటువంటి కాపరి హృదయాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రాజు దేవునికి